నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ జర్నలిస్ట్ అనిల్. బండి సంజయ్ ఈ పేరు గతంలో కేవలం కరీంనగర్ పార్లమెంట్ పరిధి మాత్రమే తెలిసినటువంటి పేరు. ఆయన పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికైన తర్వాత 2 ఉమ్మడి రాష్ట్రాలకు ఆయన పేరు తెలిసిపోయింది. ఎప్పుడైతే ఆయన కేంద్ర మంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించాడో దేశవ్యాప్తంగా కూడా బండి సంజయ్ పేరు మారుమోగిందని చెప్పుకోవాలి. ఆయన రాజకీయ ప్రస్థానం మొదలు కేంద్ర మంత్రి వరకు కూడా ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో అవమానాలు, ఎన్నో కష్టాలు ఇవన్నీ భరించి ఈరోజు ఆయన ఈ స్థాయికి రావడం జరిగింది. నాయకులన్న తర్వాత ఏదో రకంగా దండాలు పెడతారు, ఇంటింటికి వెళ్ళి వాళ్ళ చేతులు పట్టుకుంటారు, ఓట్లేమని చెప్పేసి ప్రాధేయపడతారు. కానీ గెలిచిన తర్వాత కనీసం అటు వైపుగా వాళ్ళు వెళ్ళరు. ఆ కాన్షియన్స్లో లేదంటే ఇక్కడ సమస్య ఉన్నా కానీ అక్కడ వెళ్లకుండా మొహం చాడేస్తూ ఉంటారు చాలామంది నాయకులు. కానీ వాటన్నిటికీ చెక్ పెడుతూ నాయకుడు అంటే ఎలా ఉండాలి, ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజలకి ఎలా సేవలు అందించాలనే దృఢ సంకల్పంతో దూసుకెళ్తున్నారు బండి సంజయ్. చాలా మంది ఆయనను చాలా రకాలుగా అంటూ ఉంటారు, మత రాజకీయాలు చేస్తా అని చెప్పేసి కొంతమంది అంటూ ఉంటారు. మరికొంతమంది మాత్రం ఆయనకు సబ్జెక్టు పైన మాట్లాడేటువంటి అవగాహన లేదని చెప్పేసి మరికొంతమంది అంటూ ఉంటారు. సో ఇవన్నీ పక్కన పెడితే మనకు ఒక నాయకుడు మన ఓట్లేసి గెలిపిస్తే మనకు కావాల్సింది ఏంటి? మన అవసరాలు, మన కష్టాలు తీర్చేటువంటి నాయకుడు కావాలి. అదే చేసి చూపిస్తున్నాడు ఈరోజు బండి సంజయ్. ఆయన చేసినటువంటి ఈ కార్యక్రమాలకు బలా బండి అంటూ చాలా మంది కూడా సోషల్ మీడియాలో ఆయన పైన ప్రశంసల వర్షం కురిపిస్తూ ఉన్నారు. 2019లో మొదటిసారిగా ఆయన ఎంపీగా బాధ్యతలు స్వీకరించాడు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో మరొకసారి పార్లమెంట్ సభ్యునిగా 2 లక్షల పై చిలుకు ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించి ఈరోజు మోడీ క్యాబినెట్ లో కేంద్ర మంత్రిగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ రోజు ఆయన చేసినటువంటి సేవలు ఏవైతున్నాయో అందరూ పార్టీలకు అతీతంగా అందరూ ఆయన్ని మెచ్చుకుంటా ఉన్నారు. మొన్నటికి మొన్న కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఏదైతే ఆయన ఎంపీగా ఉన్నటువంటి కాన్షియన్స్ ఉందో, కరీంనగర్ పార్లమెంట్ పరిధి ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి 10th విద్యార్థులందరికీ కూడా 20,000 పైచిలకు సైకిల్ పంపిణీ చేయడం జరిగింది బండి సంజయ్. సో 10th విద్యార్థులు అంటే ప్రభుత్వ పాఠశాలలో కావచ్చు, వాళ్ళ ఊరికి చాలా డిస్టెన్స్ ఉంటుంది. విద్యార్థులు తమ ఊర్లలో ప్రభుత్వ పాఠశాలలు ఉండవు, ఉన్నా కూడా ప్రైమరీ స్కూల్ వరకు ఉంటుంది. సో హైయర్ స్టడీస్ అంటే 10th క్లాస్ వరకు వెళ్ళాలంటే వేరే ఊరికి వెళ్ళి చదువుకోవాల్సినటువంటి దుస్థితి ఉన్నటువంటి రోజుల్లో ఉన్నాం మనం. 10th విద్యార్థులు తమ ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళి చదువుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతుందని చెప్పేసి గ్రహించినటువంటి బండి సంజయ్ 10th విద్యార్థులందరికీ కూడా కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులందరికీ కూడా 20,000 పైచిలకు సైకిళ్లను పంపిణీ చేయడం జరిగింది బండి సంజయ్. నిజంగా హ్యాట్స్ ఆఫ్ బండి సంజయ్ ఆ విషయంలో. నిన్నటికి నిన్న కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి 10th విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఆ 10th విద్యార్థులందరూ కూడా ఇప్పుడు పరీక్షల సమయం దగ్గరికి వచ్చింది. ఆ ఎగ్జామ్ ఫీ కట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎవరైనా కూడా. సో ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులందరూ కూడా నిరుపేద కుటుంబాలే ఉంటాయి. అధికారులు కావచ్చు, నాయకులు కావచ్చు, ప్రభుత్వ పాఠశాలలో చదివిపోయాలని చెప్పేసి చెప్తా ఉంటారు. కానీ ప్రభుత్వ పాఠశాలలో ఎలా ఉన్నాయని చెప్పేసి కనీసం ఎవరు కూడా అటు కన్నెత్తి చూడరు, వారితో మాట్లాడరు, వారి సమస్యలు తెలుసుకోరు. కానీ బండి సంజయ్ ఒక అడుగు ముందుకేసి విద్యార్థుల కోసం ఆయన ఈ మధ్య కాలంలో చాలా చొరవ చూపెడుతున్నారు. సో అవి ఓట్ల కోసం అంటే కాదు, ఎందుకంటే విద్యార్థులు ఇప్పుడు ఉన్నటువంటి 10th విద్యార్థులు అంటే వాళ్ళకి ఓటుకు రావాలంటే చాలా సమయం పడుతుంది. సో ఓట్ల రాజకీయాలతో పని లేకుండా ఆయన సేవ చేసుకుంటూ వెళ్తున్నాడు, నిస్వార్థంగా చేసుకుంటూ వెళ్తున్నాడు బండి సంజయ్. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారి ఎగ్జామ్ ఫీ బండి సంజయ్ కట్టడం జరిగింది. విద్యార్థులు కావచ్చు, విద్యార్థుల తల్లిదండ్రులే కాకుండా యావత్ రాష్ట్ర ప్రజలందరూ కూడా బండి సంజయ్ ను ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు, ఆయన మెచ్చుకుంటా ఉన్నారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధి వ్యాప్తంగా కూడా ఈ ఎగ్జామ్ ఫీ చూసుకుంటే 15 లక్షల పైచిలకు అమౌంట్ అంతా కూడా బండి సంజయ్ భరించడం జరిగింది. సో విద్యార్థులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు, ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో మొన్న సైకిల్ పంపిణీ చేసినప్పుడు కూడా చాలా మంది విద్యార్థులు మామ అంటూ ఆయనను సంబోధించడం జరిగింది. బండి మామ అంటూ కూడా సంబోధించడం జరిగింది. సో ఒక మేనమామ అయితే, ఒక మామ అయితే ఏ విధంగా అయితే మన అవసరాలు చూసి దగ్గర తీర్చుకుంటారో, సో అలా కరీంనగర్ పార్లమెంట్ లో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఆయన హక్కును చేర్చుకుంటున్నాడు, వాళ్ళ కష్టాలు చూస్తున్నాడు, వాళ్ళ అవసరాలు ఏంటో గమనిస్తూ ఉన్నాడు. ఆ అవసరాలన్నీ కూడా కేంద్ర మంత్రి బండి సంజయ్ తీరుస్తూ ఉన్నాడు. సో ఆయన చేస్తున్నటువంటి ఈ ఏదైతే సేవ ఉందో చాలా హర్షణీయం.
ఈ విషయంలో బండి సంజయ్ని చూసి ఆదర్శంగా తీసుకొని మరింత ముందుకెళ్ళని చెప్పేసి మనం కోరుకుందాం. సో మనం గతంలో చెప్పినాం, విశ్వం టీవీ అనేది ఏ పార్టీ కూడా కొమ్ము కాయదు. ఒక వ్యక్తికి కానీ, ఒక వ్యవస్థ కానీ, ఒక రాజకీయ నాయకుడు కానీ, పార్టీకి కానీ మనం కొమ్ము కాయకుండా ప్రజల గొంతుకై మనం గలమెత్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ప్రజా సేవ ఎవరు చేస్తారో, ప్రజా సమస్యలు ఎవరు తీస్తారో వాళ్ళ గురించి ఖచ్చితంగా విశ్వం టీవీ పాజిటివ్ గా మనం మాట్లాడతామని చెప్పేసి ముందే చెప్పడం జరిగింది. సో ఈరోజు పార్టీలకు అతీతంగా, నాయకులకు అతీతంగా ఇది మనం మాట్లాడుకోవాల్సిన విషయం. చాలా మంది అంటూ ఉంటారు, ఉచితాలు అనేవి ఎప్పటికైనా మంచిది కాదు. మనకు విద్యా వైద్యం ఇవి రెండు ఉంటే సరిపోతుంది. ఎలాంటి ఉచిత పథకాలు పెట్టాల్సిన అవసరం లేదు. ఇవి రెండు కనుక సక్రమంగా ఉంటే సో సాఫీగా సాగిపోతుంది ఆ రాష్ట్రాలు కావచ్చు, లేదంటే ఆ దేశం కావచ్చు అని చెప్పేసి మనం అంటూ ఉంటాం. సో అలాంటి విద్య మీద విద్యార్థుల పైన చాలా ఫోకస్ పెట్టిండు బండి సంజయ్ ఈ మధ్య కాలంలో. సో ఈ విషయంలో మాత్రం బండి సంజయ్ని అందరూ కూడా పార్టీలకు అతీతంగా మెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు. సో ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటే బాగుంటుందని చెప్పేసి అటు కలెక్టర్లు, అధికారులు, ప్రభుత్వాలు, నాయకులు చెప్తా ఉంటారు, చేస్తూ ఉంటారు. కానీ ప్రభుత్వ పాఠశాలలో కావచ్చు, ప్రభుత్వ కాలేజీల్లో చదివే విద్యార్థులు ఎలాంటి కష్టాలు పడుతున్నారు, ఎలాంటి అవసరాల కోసం చూస్తున్నారో తెలుసుకొని వారి కష్టాలను తీరుస్తున్నాడు, వారి అవసరాలను తీరుస్తున్నాడు బండి సంజయ్. ఈరోజు ఇందాక అన్నట్టు ఆయన మత రాజకీయాలు చేస్తాడా, ఆయన ఒక సబ్జెక్టు మాట్లాడాలని చెప్పేసి మరికొంతమంది. ఇవి కాదు కదా మనకు కావాల్సింది. మనం ఓట్లేసి గెలిపించిన వ్యక్తి దగ్గర మనం ఏం కోరుకుంటాం? ప్రజాసేవ చేయాలి, అది కోరుకుంటాం. సో అది చేసి చూపిస్తున్నాడు బండి సంజయ్. విద్యార్థుల పైన కానీ, అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల గురించి, ప్రభుత్వ కాలేజీల గురించి ఆలోచించే నాయకులు మనకు కావాలి బండి సంజయ్ లాగా. సో మొత్తానికైతే మొన్న ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి విద్యార్థులందరికీ కూడా 20,000 సైకిళ్ళు వాళ్ళు పంపిణీ చేయడం, నిన్న ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి విద్యార్థులకు 10th ఎగ్జామ్స్ ఫీ అనేది కూడా ఆయన పే చేయడం ఏదైతుందో, సో ఇది బల బండి అంటూ కూడా అందరూ ఆయనను సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా మెచ్చుకుంటున్నారు. ఆయన ఆదర్శంగా తీసుకోవాలని చెప్పేసి చాలా మంది కూడా కోరుకుంటున్నారు. బల బండి సంజయ్.